మన పంజాబ్లో పడినటువంటి వర్షాలు వరదల కారణంగా పంజాబ్లో 2000 గ్రామాలు అయితే పూర్తిగా నీట మునిగిపోయాయి. దానివల్ల 2000 గ్రామాలంటే ఇంచుమించు మన దగ్గర ఒక 2 జిల్లాలతో సమానం, అంటే ఉమ్మడి జిల్లాలతో సమానం. కొన్ని లక్షల మంది అయితే అతలాకుతలం అయిపోయింది, జీవితాలు తారుమారైపోయాయి. ఎందుకంటే ఆ కొండ ప్రాంతంలో ఉండడం వల్ల ఇల్లు కొట్టుకుపోయాయి. దానివల్ల హర్యానాలో ఉన్నటువంటి 2 గ్రామాలు తలక్పురి, మేవాట్, నూహ్ జిల్లాలో ఉంటాయి. ఈ రెండు జిల్లాలు చూపించినటువంటి చొరవ, దాతృత్వం ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. అక్కడ కలెక్టర్లందరూ అసలు ఏంటి ఇలా జరుగుతుంది, ఇంత మంచివారా అన్న విధంగా వాళ్ళందరూ అయితే ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పిడతల్లో దాచుకున్నటువంటి డబ్బులతో సహా పోపు డబ్బాల వరకు అన్ని డబ్బులు కూడా 2 గ్రామాల వాళ్ళు ఇచ్చేశారు. అంతేకాదు అవి సరిపోక కొంతమంది అయితే వెండి, బంగారం కూడా ఇచ్చేశారు. 2 కిలోల బంగారం ఒక తలక్పూరి అనే గ్రామానికి చెందినటువంటి వారు 2 కేజీల వెండి ఇచ్చారు. అలాగే 2 లక్షలు 2.5 లక్షలు విలువ చేసే 22 గ్రాములు బంగారం కూడా ఇచ్చారు. చిన్నపిల్లలు కూడా వారి చేతుకున్నటువంటి విలువైన గాజులు ఉంటాయి కదా, వెండి గాజులు, అలాంటివి కూడా ఇచ్చేశారు. పిడతల్లో దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇచ్చేశారు. పుస్తకాల్లో ఏదైనా చాక్లెట్లు కొనుక్కుందాం అనుకున్నటువంటి ₹2 కూడా ఇచ్చేశారు. దానివల్ల అక్కడ కలెక్టర్లు, బాధితులు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. 250 ట్రక్కుల ద్వారా ఈ తిండి, అలాగే పొడి బట్టలు ఇలాంటివి కూడా పంపించారు. అది కూడా వాళ్ళే చూసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా 250 ట్రక్కులు అక్కడికి చేరడానికి అన్ని సదుపాయాలు వాళ్ళే చూశారనమాట. ఎందుకంటే ఈ వర్షాల వల్ల మళ్ళీ ఈ ట్రక్కులు అక్కడికి చేరుతాయో చేరవో ఒకటి, మధ్యలో ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని బాధితుల దగ్గరికి చేరడానికి అన్ని వీళ్ళే చూసుకున్నారనమాట. అలాంటి గొప్ప దాతృత్వం చూపించే ఈ 2 గ్రామాలు.